హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అంత మంచేనా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా, ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? ఏ రెస్టారెంట్ అయినా, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా పనికిరాదు ఈ ఫ్రైడ్ రైస్కి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది ఈ మీ దివ్య. ఇక చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలంటే, కడాయిలో ఆయిల్ వేసి ఎగ్ 3 eggs తీసుకున్నాను అన్నమాట. ఎగ్ని ఇలాగా వెయ్యగానే కలపకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. పీసెస్ అనేవి కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకుందాము ఎగ్ మిశ్రమము. ఇక ఇదిగోండి, ఎగ్కు సరిపడా సాల్ట్, ఇంకా కారం మనం తినే స్పైసీనెస్ పట్టి వేసుకుందాము. మేము కాస్త కారం ఎక్కువనే తింటామన్నమాట, అందుకని కొంచెం వేసాను. ఇక ఎగ్ మిశ్రమం చిన్న చిన్నగా కాకుండా ఇలాగ పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉండేలాగా కింద అడగంటకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్గులో నీచు వాసన అస్సలకే ఉండకూడదన్నమాట. సిమ్లో మాత్రమే ఇలాగా మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాము. ఇదిగోండి, ఇలాగా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇక ఈ ఫ్రైడ్ రైస్ అయితే పిల్లలు ఇక తింటే మాత్రం బయట తెమ్మని కూడా అడగరు, అంత టేస్టీగా ఉందండి. నిజంగా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి హెల్దీగా. ఇక బయట ఆయిల్ వాడేది సరిగా వాడరు కదా, అశుభ్రమైన ఆయిల్తో తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకని ఇంట్లోనే ఇలాగ చేసుకోండి. అందుకని నేను ఇంట్లోనే హెల్తీగా ఉండేలాగా చూసుకుంటానన్నమాట. ఎక్కువ బయట ఫుడ్ తినిపించను పిల్లలకి. ఇక అదే కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని సిమ్లో కలుపుతూ ఉండాలి. రైస్ వేసినప్పుడు మాత్రం ఫ్లేమ్ పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ రావాలి అంటే రైస్ వేసినప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట రైస్ని. ఇక అలానే ఫ్రెష్ పుదీనాను చిన్న చిన్నగా చాప్ చేసుకొని ఇదిగోండి ఇలాగా ఫ్రై చేసుకుందాము. ఇక అలానే చిన్నగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఈ ప్లేస్లో మీరు క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఓన్లీ చికెన్ ఎగ్ ఫ్లేవర్ తెలియాలి అని ఈ ప్లెయిన్గా వేసానన్నమాట. ఇక ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ రావాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తే కలర్ చేంజ్ అయ్యిద్ది కదా, అందుకని నేను కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలానే ఫ్రై చేసుకున్నాక ఇక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మనకు ఏ ఫ్లేవర్ హైగా తెలియకూడదన్నమాట. చికెన్ ఎగ్ మిశ్రమం మాత్రమే ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది అన్నమాట. ఇక అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, చేంజ్ అయ్యాయి కదా అన్నీ పచ్చివాసన పోయాక ఇక చికెన్ని శుభ్రం చేసుకొని అందులో కారము, ఉప్పు, ధనియాల పొడి వేసి ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చికెన్ ముక్కలు అనేవి మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు. ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని కారం, ఉప్పులు పట్టించి పెడితే మంచిగా చికెన్కి పీసెస్కి అన్ని మసాలాలు పడతాయి అన్నమాట. ఇక చికెన్ వేసాక ఒక 10-20 నిమిషాలు సిమ్లో మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ మూత క్లోజ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ తేలింది కదా. ఇక ఈ టైంలో చిల్లీ సాస్, టమోటో సాస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా టమాటో సోయా సాస్ ఉంటే మాత్రం ఈ టైంలో వేసుకోండి. నా దగ్గర సోయా సాస్ లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఇక ఈ మిశ్రమం అంతా మంచిగా పీసెస్కి పట్టేలాగా ఫ్రై చేసుకుందాము. ఇక తర్వాత చికెన్ మసాలా అలానే గరం మసాలా కూడా వేసుకోవాలి. 1 నిమిషం మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలాసేపు మసాలాలు వేస్తే మాడుతాయి అన్నమాట. అందుకని చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని ఫైన్గా ఫ్రై చేసుకున్నాక ఎగ్ మిశ్రమం కూడా వేసుకొని చికెన్కి ఎగ్ మొత్తం ఫ్లేవర్స్ పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఈ టైంలో రైస్ వేసి హై ఫ్లేమ్లో మాత్రమే మనం ఎంతలా అంటే ఈ మసాలాలన్నీ రైస్కి పట్టి రైస్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ కలుపుతూనే ఉండాలన్నమాట. ఇదిగోండి, ఎగ్ మిశ్రమం కూడా వేసుకొని అన్నీ ఫైన్గా కలుపుకున్నాక రైస్ వేసుకుందాము. పొడిలాడుతూ ఉండాలి రైస్, మరీ మెత్తగా ఉండకూడదు. పొడిలాడేదైతేనే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఫ్రై మంచిగా అయింది కదా, అన్నీ మంచిగా కలుపుకున్నాం కదా. ఇక రైస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అసలైన టేస్ట్ ఏంటంటే హై ఫ్లేమ్లో రైస్ని ఫ్రై చేస్తాం కదా, అదే అసలైన ఫ్లేవర్ తెస్తుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇక నేను చికెన్కి ఎగ్కు తగినంత సాల్ట్ మాత్రమే వేసుకున్నాను కదా, ఇప్పుడు రైస్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఫైన్గా కలుపుకుందాము. ఇదిగోండి, హై ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. మనకు సాధారణమైనంత వరకు 10-20 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా తింటేనైతే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో మాత్రం చెప్పకుండా
ఉండకండి. ఇక మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నాకు సాధారణమైనంత వరకు హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక చాలా టేస్టీ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. చాలా థ్యాంక్ యూ సో మచ్.